ప్రభుత్వం తన గోతిని తనే తవ్వుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇదే వ్యాపారాలు చేసేవాళ్ళే. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాల కిందట ఇదే వ్యాపారంలోనే. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ప్రతి ఒక్కరిని సంపాదించుకోమన్నారు. కానీ అదే చంద్రబాబు నాయుడు తన వాళ్ళకు మాత్రం తన కమ్మ నాయకులకు మాత్రమే సంపాదించుకోమని మాత్రమే చెప్పాడు. కాకపోతే ఈరోజు చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం మాత్రం చాలా విచారించదగిన విషయం. ఇదే ప్రజలలో వెల్లువెత్తున ఊపు వచ్చి ఓటు ద్వారా బుద్ధి చెప్తారని మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు కానీ మా లేక దొంగసాటుగా 3 రోజులు విచారణని చెప్పి ఆయన దొంగసాటుగా అరెస్టు చేసి పాపం ఎన్నడూ లేని విధానంగా ఆమె ఒక సీఎం భార్య అయి ఉండి రోడ్డు మీద పడుతుందంటే ఈ ప్రభుత్వం మిగతా వాళ్ళని ఏ విధంగా చూసుకుంటుందో మీరే ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు. మానవస్పద స్థితిలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కోసం చనిపోయిన వాళ్ళను పరామర్శించడానికి పోవడానికి సోనియా గాంధీ గారిని అడిగితే సోనియా గాంధీ గారు ఒప్పుకోకపోగా తను మాట చెప్పినది నేను నిలబెట్టుకుంటాను, ఖచ్చితంగా నా నాన్న కోసం చనిపోయిన వాళ్ళని నేను పరామర్శిస్తాను అని ఓదార్పు యాత్రతో చెప్పిన మాట విధంగా ఓదార్పుకు వెళ్ళడం వలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కక్షతో కేసులు బనాయించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఎంపీగా సస్పెండ్ చేయడం జరిగింది, రాజీనామా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధిక మెజార్టీతో ఊహించనంత విధంగా మెజార్టీతో గెలవడం వలన మళ్ళీ మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తే ఆ ఎమ్మెల్యేలను కూడా తిరస్కరించి వారు ఇప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎన్నికల్లో వస్తుంటే వాళ్ళను గెలుచుకుంటారనే ఒక దురుద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉండకూడదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు బనాయించి కోర్టు కూడా మీకు ఏమి కాదు, మిమ్మల్ని ఏమి అరెస్ట్ చేయరు అని న్యాయమూర్తులు చెప్పినా కూడా 3 రోజులు సాఫీగా జరుగుతుందని చెప్పి మళ్ళీ నిన్న సాయంత్రం 7:20 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అమానుషంగా కర్కశంగా నిర్దయగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్నడూ బయటకు రాని వైఎస్ విజయమ్మ ఈరోజు బజార్లో కూర్చొని వైఎస్ కుటుంబాన్ని బజార్కి ఇచ్చిన సోనియా గాంధీని ప్రజలు క్షమించరు. అలాగే ఈ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ గుమ్ముకై వైఎస్ జగన్ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులను అందరినీ చిత్రహింసలు పెడుతూ ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఇప్పుడు 18 నియోజకవర్గాల్లో జరిగే ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా చెప్పి తీరుతారు.